మొన్న వెనిజులా, నిన్న గ్రీన్లాండ్, ఇవాళ రష్యా. కంట్రీ ఏదైనా కానీ ఖచ్చితంగా తగ్గేదే లేదంటున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్. ఇప్పటికే ఆయా దేశాల్లో అలజడి రేపినటువంటి ట్రంప్ ఇప్పుడు న్యూ స్టార్ట్ విషయంలోనూ తలదూర్చుతున్నారు. న్యూ స్టార్ట్ స్థానంలో రష్యాతో ఒక కొత్త ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రతిష్టంభన తొలగిపోయిందని, ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే డొనాల్డ్ ట్రంప్ ఇంకొక బాంబు పేల్చారు. ఏ అణుచర్చలు జరిగినా దాంట్లో చైనా ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. డ్రాగన్ భాగస్వామిగా ఉండాలని మెలికబెడుతున్నారు ట్రంప్. దీనికి కారణం ఏమిటి అన్నదే ఇప్పుడు ప్రపంచం అంతా చర్చించుకుంటుంది. అయితే బీజింగ్ని కూడా దీంట్లో లాగడంతో ఒక న్యూ స్టార్ట్ ఒప్పందం పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి న్యూ స్టార్ట్ అంటే వ్యూహాత్మకమైనటువంటి ఒక ఆయుధాల తగ్గింపు ఒప్పందం. అంటే ఎక్కువ తక్కువగా ఆయుధాలు వాడకుండా ఒక ఒప్పందంగా ఉంటుంది. అమెరికా రష్యాల మధ్య అమల్లో ఉన్నటువంటి ఏకైక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2010లో అప్పటి అమెరికా రష్యా అధ్యక్షులు బరాక్ ఒబామా, దిమిత్రీ మెద్వదేవ్ సంతకాలు చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు 1550కి మించి వార్ హెడ్లను మోహరించకూడదు. అంటే 700 క్షిపణులు, బాంబర్లకే పరిమితం కావాలి, వాటిని దాటొద్దు అన్నదే ఆ ఒప్పందం. అయితే ఆ ఒప్పందాన్ని 2021లో ఇంకొక 5 ఏళ్ల వరకు పొడిగించడం జరిగింది. సో ఇప్పుడు ఆ గడువు ఈ 2026 తోటి ముగిసింది. దీంతో అందరి చూపు ఇప్పుడు ట్రంప్ అట్లాగే పుతిన్ పైన పడింది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉప్పు నిప్పులాగా మారుతోంది. ఈవెన్ పుతిన్ భారత్కు మంచి మిత్రుడనే చెప్పాలి. సో దీంతో రెండు దేశాలు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయా, లేదంటే రద్దు చేసుకుంటాయా? రద్దు చేస్తే గ్లోబల్ సెక్యూరిటీ మీద ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎట్లాంటి ప్రమాదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అస్త్ర పోటీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా? ఇట్లాంటి కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఈ రెన్యువల్ పైన ఇప్పటి వరకు అటు అమెరికా నుంచి కానీ ఇటు రష్యా నుంచి కానీ ఎట్లాంటి సంకేతాలు కూడా రావట్లేదు. అయితే ఈ న్యూ స్టార్ట్ పైన పోయిన సంవత్సరం రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇంకో సంవత్సరం ఒప్పందం పొడిగించుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. బట్ అమెరికా మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. సో దీంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల వెనక కారణాలు ఏంటి? దీన్ని చైనా ఎలా చూస్తుంది? చైనాను ఎందుకు, అంటే బీజింగ్ని ఎందుకు ట్రంప్ మధ్యలోకి తీస్తున్నారు? ద్వైపాక్షిక ఒప్పందాన్ని త్రైపాక్షిక ఒప్పందంగా తీసుకురావడానికి గల కారణాలు ఏంటి?